మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. గడిచిన 10 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో దాదాపుగా 25 సంవత్సరాల ప్రస్థానంలో నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పి నాపై నమ్మకం ఉంచినందుకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులకి, అఫిలియేటెడ్ యూనిట్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ 2 సంవత్సరాలు కూడా ఒక క్యాలెండర్ని రూపొందించి ప్రతి జిల్లా కార్యాలయంలోనూ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడమే కాక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్లు పథకాలని మెరుగుపరుచుకునే విధంగా, దానికి ఫండ్స్ వచ్చే విధంగా, ప్రధానంగా బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వ్యవస్థని బలోపేతం చేసుకునే దిశగా ఈ యొక్క బ్రాహ్మణ్యానికి మంచి జరగాలనేటువంటి సంకల్పంతో మేము వేసే క్యాలెండర్ ఇయర్గా వెళ్తాం. అలానే ఏదైతే గతంలో మన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ ప్రాధాన్యత అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో మనం కూటమి ప్రభుత్వానికి కూడా ఈ యొక్క సభా వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రధానంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో మరి ప్రధానంగా ఒక బ్రాహ్మణ్ణి కూడా మళ్ళీ కమిటీలో, పాలక మండలిలో తీసుకునే విధంగా ఆర్డినెన్స్ జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క సభ ద్వారా రాష్ట్ర బ్రాహ్మణ్యం తరఫున కృతజ్ఞతలు వారికి తెలియజేసుకుంటూ, ప్రతి సమావేశంలో కూడా మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టిలో, అలానే ఈ యొక్క సమస్యలు తీరే విధంగా కూడా మా రూపకల్పన ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బ్రాహ్మణ సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్న ఏపీపీ ట్రిపుల్ఎస్ దాదాపు 40 సంవత్సరాల నుంచి బ్రాహ్మణ గురించి పోరాడుతోంది. అనేక ఉద్యమాలు చేశాం, అనేకమైన పోరాటాలు చేసి బ్రాహ్మణుడి యొక్క సంక్షేమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం. అటువంటి ఆర్గనైజేషన్లో మొన్నటిదాకా ఉన్నటువంటి నేను నా తదుపరి వారసుడి కింద శ్రీ కోనూరు సతీష్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య యావత్తు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్యానికి సంబంధించి ఏ విధమైన కష్టం వచ్చినా, ఏ విధమైన నష్టం వచ్చినా కూడా ఈ సంఘం ముందుండి వాళ్ళకు ఉన్నటువంటి అభివృద్ధి ఎలా చేయాలి, మహిళా సాధికారత ఎలా పెంచాలనే విషయం మీద పూర్తిగా ప్రభుత్వాలతో సంప్రదించడం, ఒకవేళ కనుక కాకపోతే వాళ్ళతో ఏ విధంగా చేయించుకునే విషయం మీద ఒక నిర్ణయం తీసుకుని, ఏదైనప్పటికీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణుల యొక్క సంక్షేమాన్ని కాపాడే బాధ్యత తీసుకునే కోనూరు సతీష్ గారికి ఈ విధంగా ఈ సందర్భంగా స్వాగతం. ఈ రోజున బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా మన గుంటూరు వాసి గత 25 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి బాధ్యతలను నిర్వహించి ఈ రోజున రాష్ట్ర అధ్యక్షుడు అవడం మనందరి యొక్క అదృష్టం. గతంలో వట్లమాని రాజేశ్వరరావు గారు ఈ సంఘానికి వట్లమాని ఉమామహేశ్వరరావు గారు ఈ యొక్క సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసి ఉన్నారు. మళ్ళా ఇంతకాలానికి మన గుంటూరు జిల్లాకి ఈ యొక్క అవకాశం రావటం సంతోషించదగినటువంటి విషయం.